గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 8th January వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా బలహీనత. నాస్డాక్ ఆల్మోస్ట్ 2% మేర, S&P 500 1.1%, అలాగే డౌ జోన్స్ ఒక 0.5% మేర నష్టాలతో ముగిశాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ నికాయ్లో నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా దాదాపుగా హాంకాంగ్ అండ్ నికాయ్ 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే కనిపిస్తుంది. గోల్డ్ పరంగా మనకి $2,662 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంటే ఆయిల్ ప్రైస్ $77 దగ్గర మనం చూస్తున్నాం. $71-72 నుంచి $77-78 వరకు గోల్డ్ వెళ్ళడం అనేది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ పరంగా. స్టాక్స్ చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. 2,575 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 14వ రోజు కూడా బయర్స్గా నిలిచారు. నిన్న వాళ్ళు 5,750 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న కొనుగోలు చేయడం అయితే చూసాం. స్టాక్స్ పరంగా సిగ్నేచర్ గ్లోబల్ తన సేల్స్ బుకింగ్లో 2 రేట్ల జంప్ చూసినట్టు, దాదాపుగా 2,770 కోట్ల రూపాయల మేర బుకింగ్స్ జరిగినట్టు, వాళ్ళ గుర్గావ్ ప్రాజెక్టుకి మంచి డిమాండ్ వచ్చినట్టు వెల్లడించింది. టాటా స్టీల్ ప్రొడక్షన్ దాదాపు 6% మేర పెరిగింది. శోభా రిపోర్టెడ్ 29% ఇయర్ డిక్లైన్ సేల్స్లో దాదాపు 30% మేర క్షీణత నమోదవడం అనేది కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుంది. మొబిక్విక్ వాళ్ళ టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఒకటి వచ్చింది ఫైనాన్షియల్ రిజల్ట్స్లో అని చెప్పి వెల్లడించింది. మారుతి సుజుకి ఈ విటారా లాంచ్ చేయబోతోంది, అన్వీల్ చేయబోతోంది భారత్ మొబిలిటీ ఆటో షోలో. ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ MOU కుదుర్చుకున్నారు ముఫిన్ గ్రీన్ ఇన్ఫ్రా టు డెవలప్ EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎగ్జికామ్ టెలికామ్ కంపెనీ ముఫిన్ గ్రీన్ ఇన్ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకుంది. సఫైర్ ఫుడ్స్ వీళ్ళకి బెంగళూరు ట్యాక్స్ అథారిటీ నుంచి దాదాపు 82 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి GST ఆర్డర్ ఒకటి వచ్చింది. OMDC కంపెనీ హ్యాస్ ఇష్యూడ్ ఏ సస్పెన్షన్ ఆర్డర్ అగేన్స్ట్ రామ్కాంత్ బెహ్రా CFO మీద వాళ్ళు సస్పెన్షన్ నోటీస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్దేవ్ ప్రకాష్ యాక్జో నోబెల్ అండ్ బర్జర్ పెయింట్స్లో కొద్దిగా వాటా కొనుగోలుకు సంబంధించి వార్తలు ఏదో వచ్చాయి, బట్ అలాంటిది ఏది లేదు అని చెప్పి 2 కంపెనీలు ఖండించాయి. బెర్జర్ పెయింట్స్ అక్జో నోబెల్లో వాటా తీసుకోబోతుందేమో అన్న ఒక వార్తల్ని నిన్నైతే చూసాం, బట్ అలాంటిది ఏది లేదని 2 కంపెనీల నుంచి క్లారిటీ వచ్చింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దుబాయ్ చెందిన GBH ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి సంబంధించి వివిధ దేశాల్లో వాళ్ళ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ చేసే అంశాల మీద ఒప్పందం అది. సో మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా చూస్తే. అండ్ మనకి 6 స్టాక్స్ జనవరి 31వ తారీఖు నుంచి F&Oలోకి రాబోతున్నాయి. క్యాస్ట్రాల్, గ్లాండ్ ఫార్మా, NBCC, ఫినిక్స్ మిల్, సోలార్ ఇండస్ట్రీస్, టోరెంట్ పవర్ లాంటివి. సో మేబీ ఈ స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే కూడా మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ టాటా ఎల్ఎక్సీ ఒప్పందం కుదుర్చుకుంది CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్తో. అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ సంబంధించి మ్యాన్కైండ్ ఫార్మా ప్లెడ్జ్డ్ ఆల్మోస్ట్ 57% షేర్స్ ఆఫ్ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాటలిస్ట్ ట్రస్టీషిప్. ఓకే, సో ఇది మేజర్గా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా లైక్లీ టు గ్రో అట్ స్లోయర్ క్లిప్ ఆఫ్ 6.4, ఈవెన్ 6.4% గ్రోత్ ఉన్నప్పటికీ కూడా మనం మెజారిటీ ఆఫ్ ది వృద్ధిని సాధిస్తున్నట్టు లెక్క. నెగిటివ్ స్థాయి నుంచి ప్రపంచం అంతా కూడా 2%, 3% కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మనం 6-6.5% వృద్ధి రేటును సాధించడం అనేది స్టిల్ ఇంకా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ ఎకానమీస్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. ఫోర్కాస్ట్ లోయర్ టు 4-year low యాజ్ మిడ్లింగ్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డ్రాగ్ అండ్ ఎక్స్పాన్షన్. సో ఇంకా నెగిటివ్గా చూసే వ్యూ ఒక రకంగా ఉంటుంది. ఇండియాస్ హ్యూమన్ క్యాపిటల్ ఇట్స్ ద బిగ్గెస్ట్ సత్య సేసెస్ నాదెల్లా. సో హ్యూమన్ క్యాపిటల్ అనేది మనకు మెజారిటీ ఆఫ్ ది ఇది అన్నట్టు. అలాగే 3 డిప్యూటీ గవర్నర్ RBIలో మారబోతున్నారు, అంటే వాళ్ళ టర్మ్ ముగిపోతుంది. సెబీ, IRDA, PFRDA వీళ్ళ చీఫ్స్ అందరిది పదవీకాలం కూడా ఈ సంవత్సరం ముగియబోతుంది. సో మెజారిటీ ఆఫ్ ది టాప్ డెక్స్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి అన్నట్టు కూడా ఒక వార్త. అలాగే హెల్దీరామ్స్లో 10% వాటా కొనుగోలు చేయడానికి టెమాసెక్ సిద్ధమవుతోంది. సో ఇది ఫస్ట్ పేజ్ పరంగా చూస్తే ఎయిర్టెల్ మే రేస్ పాస్ట్ రిలయన్స్ జియో అండ్ వోడా ఐడియా ఇన్ Q3 రెవెన్యూ గ్రోత్. సో Q3 రెవెన్యూ గ్రోత్లో ఎయిర్టెల్ లీడర్షిప్ పాత్ర పోషించే అవకాశం ఉంది వెన్ కంపేర్డ్ టు రిలయన్స్ అండ్
రిలయన్స్ జియో అండ్ వోడాఫోన్ ఐడియా అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. F&O యాక్టివిటీ కొద్దిగా కూల్ డౌన్ అయింది. ఈ మధ్య సెబీ తీసుకొచ్చిన అనేక ఎఫెక్ట్స్ కారణంగా, అనేక చర్యల కారణంగా, ఆంక్షల కారణంగా ఎన్ఎస్సి ఇండెక్స్ ఫ్యూచర్స్ దాదాపు 35,000 కోట్ల రూపాయలు డైలీ యావరేజ్ టర్న్ ఓవర్ ఉన్నది, ఇప్పుడు 29 కోట్లకు తగ్గటం. అలాగే ఇండెక్స్ ఆప్షన్స్లో దాదాపుగా మనకు ఉన్న ఈ నెంబర్ కూడా 50% వరకు తగ్గిపోవడం అనేది మెజారిటీ ఆఫ్ ది నెంబర్గా చూడవచ్చు. దాదాపు 4 లక్షల కోట్లది 2 లక్షల కోట్లకు తగ్గడం కూడా ఒక మెజారిటీ అప్డేట్గా మనం ఇక్కడ చూడాలి. అండ్ హెచ్సిఎల్ టెక్ తన జూనియర్స్కి 1-4% మేర మాత్రమే శాలరీస్లో హైక్ ఇచ్చింది, లోయర్ దాన్ ప్రొజెక్టెడ్ అన్నట్టుగా కూడా ఇండస్ట్రీ భావిస్తోంది. ఇండియా ఐపీఓ పార్టీ మరికొద్ది కాలం పాటు కొనసాగుతుంది, వాల్యూమ్స్ ఇక్కడి నుంచి కూడా డబుల్ అవుతాయని చెప్పి మనకి గోల్డ్మ్యాన్ సాక్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చీఫ్ చెప్తున్నారు. అండ్ యుఎస్ కాల్ టు డీలిస్ట్ రేర్ ఎర్త్స్ కంపెనీస్ టు షోర్ అప్ క్రిటికల్ టైస్. సో ఇండియాతో టైఅప్ పెట్టుకొని క్రిటికల్ మినరల్స్కి సంబంధించి లైక్ గ్రాఫైట్, గ్యాలియం, జర్మానియంని ఇరు దేశాలు వాడుకునే విధంగా, ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఒక ఒప్పందం కుదరబోతుంది. సో మేబీ గ్రాఫైట్ రిలేటెడ్ కంపెనీస్కి బెనిఫిట్ కావచ్చేమో. బట్ లాంగ్ టర్మ్లో ఈరోజు ఈ వార్త వినగానే గ్రాఫైట్ కంపెనీస్ కొనాలని కాదు దాని ఉద్దేశం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో FY25 జీడీపీ గ్రోత్ మే స్లిప్ టు 4-year low to 6.4, టెమాసెక్ నియర్స్ టు బై 10%, హల్దీరామ్స్. సో ఇది ఫస్ట్ పేజ్లో మేజర్గా. అండ్ మైక్రోసాఫ్ట్ రాబోయే 2 ఏళ్ల కాలంలో $3 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ షేర్స్ ఇప్పటికే 33% మేర 23% మేర పడ్డాయి. దాదాపు 44 నెలల కనిష్ట స్థాయికి స్టాక్ పడిపోయింది. ఇప్పటికి ముందే దీనికి తోడు ఈ హెచ్ఎంపీవీ స్కేర్ అనేది ఎయిర్లైన్స్, హోటల్స్ ప్లస్ అలాగే ఇలాంటి ఎగ్జిబిటర్ బిజినెస్కి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎయిర్లైన్స్ అండ్ హోటల్స్ మేబీ త్వరలో రికవర్ అవ్వచ్చేమో, కానీ ముందే అంతంత మాత్రంగా సినిమాస్ కూడా పెద్దగా లేకపోవడంతో ఈ ఐనాక్స్ రిలేటెడ్ పీవీఆర్ లాంటి స్టాక్స్లో మరింత వీక్నెస్ మనం చూసే అవకాశం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ సరిసమానంగా బిజినెస్ కూడా నడుస్తూ ఉంటుంది, ఎగ్జిబిటర్ బిజినెస్. కాకపోతే ఇక్కడ అనూహ్యంగా ఓటీటీకి మనం మెజారిటీ ఆఫ్ ది స్టిక్ ఆన్ అవడం వల్ల ఇవి ఎగ్జిబిటర్ బిజినెస్ అనేది దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈక్విటీస్ మే డెలివర్ 8-12% ఇన్ F25. సో ఈ ఏడాదిలో ఈక్విటీస్ 8-12% మేర మాత్రమే లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఏబిఎస్ఎల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ చెప్తోంది. అండ్ నిన్న ముంబైలో నేను శేషు గారిది ఇంటర్వ్యూ అయింది. అండ్ మొన్న అంతమంది దపోలీలో ఒక ఇంటర్వ్యూ చేసాము వెళ్ళినప్పుడు. సో చాలా స్టాక్స్ అండ్ చాలా అంశాలు 2025 గురించి మాట్లాడాం. మేబీ ఈ వీకెండ్లో ఆ ఇంటర్వ్యూస్ రిలీజ్ అవుతాయి. జొమాటో షేర్స్ ఒక 5% మేరకు క్షీణించాయి, జెఫ్రీస్ డౌన్గ్రేడ్ చేయడం వల్ల. అండ్ పారాస్ డిఫెన్స్ ఒక 10% మేర నిన్న పెరిగింది, ఎందుకంటే MK46 అండ్ MK48 బెల్ట్ ఫెడ్ లైట్ మెషిన్ గన్స్ తయారు చేసే సంబంధించి వీళ్ళకి లైసెన్స్ వచ్చిన తరుణంలో శక్తి పంప్స్ 400 కోట్ల రూపాయలు సమీకరించబోతోంది. వార్తల నేపథ్యంలో 5% మేర స్టాక్లు జంప్ అయితే చూసాము. ఐటీ ఫర్మ్స్ Q3లో బెటర్ రెవెన్యూని, బెటర్ రిజల్ట్స్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.